తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి లాభాలను కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచన చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సమాజంలో ఒక గుర్తింపును తీసుకురాగలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక రకమైనటువంటి పని భారము, శ్రమ, కష్టం అధికమయ్యే సూచన కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురు చరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.